అందరికీ నమస్కారం. ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ఆసక్తికరమైన మేధో పరీక్ష గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రాజు విక్రమాదిత్యుడు మరియు బేతాళుడి కథ. అసలు ఈ చిన్న మూలకథ మనిషి శారీరక శ్రమకు, మానసిక సామర్థ్యానికి మధ్య జరిగే సంఘర్షణను ఎంత అద్భుతంగా వివరిస్తోందో ఇప్పుడు మనం చూద్దాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. యోగి ఆదేశం మరియు అడవి. అసలు ఈ కథ ఎలా మొదలైందో ఇక్కడ గమనిద్దాం. కథలో అసలు మలుపు ఇక్కడే మొదలవుతుంది. విక్రమాదిత్యుడు కేవలం ఒక యోగి మాట విని ఏమాత్రం వెనుకాడకుండా ఆ భయంకరమైన అడవికి బయల్దేరుతాడు. ఇక్కడ పెద్ద పెద్ద నేపథ్య కథలు ఏమీ ఉండవు. ఒక వ్యక్తికి తానిచ్చిన మాట పట్ల ఉన్న అంకితభావం మాత్రమే కనిపిస్తుంది. ఒక సాధారణ యోగి ఆదేశంతో ఆ చీకటి అడవిలోకి అడుగుపెట్టడం ఈ మొత్తం మానసిక పరీక్షకు గట్టి పునాది వేస్తుందని చెప్పొచ్చు. రాజు ముందున్న లక్ష్యమేంటో గమనిస్తే, ఒక చెట్టుపై వేలాడుతున్న శవాన్ని తీసుకురావడం. వినడానికి చాలా భయంగా ఉంది కదూ. ఇది ఏదో నిధి కోసం వెతికే విహారయాత్ర అస్సలు కాదు. మరణంతో, చీకటితో ముడిపడి ఉన్న ఒక విచిత్రమైన, భయానకమైన పని. ఈ ఒక్క వాక్యం చాలు ఆ కథలో ఎంతటి తీవ్రత ఉందో అర్థం చేసుకోవడానికి. ఇక రెండవ విభాగం, శవంలో దాగి ఉన్న బేతాళుడు. ఆ అతీంద్రియ శక్తి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఈ బేతాళుడు ఎవరు లేదా ఏమిటి? దీనికి మూల కథలో చాలా సులభమైన, ఖచ్చితమైన నిర్వచనముంది. బేతాళుడు అంటే ఇంకెవరో కాదు, ఆ చెట్టుకు వేలాడుతున్న శవంలో ఉన్న ఒక శక్తి, ఒక అస్తిత్వం. ప్రాణంలేని ఆ శరీరానికి ప్రాణం పోస్తూ ఆ అడవిలో ఒక రహస్యమైన మరియు భయానకమైన వాతావరణాన్ని ఈ వచనం కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. మూడవ విభాగం, కథ, ప్రశ్న మరియు చక్రం. ఇదొక నిరంతర పోరాటం. రాజు ఎంతటి అంతులేని చక్రంలో ఇరుక్కుపోయాడో ఇక్కడ వేగంగా గమనిద్దాం. మొదటి దశ, రాజు శవాన్ని భుజానా వేసుకోవడం. రెండవ దశ, బేతాళుడు ఒక కథ చెప్పి ప్రశ్న అడగడం. మూడవ దశ, రాజు దానికి జవాబు చెప్పడం. నాల్గవ దశ, బేతాళుడు ఎగిరిపోయి మళ్లీ చెట్టెక్కడం. మళ్లీ మొదటికే. ఈ నిరంతర చక్రంలో రాజు పరిస్థితి ఎంత చికాకుగా ఉంటుందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు. ఇక్కడ బేతాళుడి వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందో గమనించాలి. మూలకథ ప్రకారం ఇది ప్రతిసారీ జరుగుతోంది. ప్రతిసారీ ఒక కథ చెప్పడం, చివర్లో ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడగడం. ఇదంతా రాజు మేధస్సుకు వేసిన ఒక మానసిక ఉచ్చు. కేవలం భౌతికంగా శవాన్ని మోయడమే కాదు, మానసికంగా కూడా రాజును అలసిపోయేలా చేసే కఠినమైన పరీక్ష ఇది. అసలు ఈ చక్రమంతా మళ్ళీ ఎందుకు మొదలవుతుందో తెలుసా? ఇక్కడే ఉంది అసలైన విచిత్రం. వచనం ప్రకారం రాజు తన మౌనం వీడి జవాబు చెప్పగానే బేతాళుడు మళ్ళీ చెట్టుకైకి ఎగిరిపోతాడు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందో గమనించండి. రాజు తెలివితేటలే అతని శారీరక శ్రమను వృధా చేస్తున్నాయి. సరైన జవాబు చెప్పగానే కథ మళ్లీ మొదటికి వస్తుంది. ఇదొక అద్భుతమైన విరుద్ధభావన. ఇక చివరిదైన నాలుగవ విభాగం, నీతి. అదే జ్ఞానం మరియు ధైర్యం. కథలోని అత్యంత కీలకమైన అంశం ఇదే. జ్ఞానం మరియు ధైర్యం ఉన్నవారే విజయం సాధిస్తారు అని మూలవచనం చాలా స్పష్టంగా చెబుతోంది. ఈ రెండు నిర్దిష్టమైన లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అంతిమ విజయం వారిదేనని కథ నిస్సందేహంగా ప్రకటిస్తోంది. దీన్ని మనం కథలోని అంశాలతో పోల్చి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. బేతాళుడడిగే ఆ చిక్కు ప్రశ్నను ఛేదించడానికి కావలసింది జ్ఞానం. అదే సమయంలో ఆ అర్ధరాత్రి, ఆ భయానకమైన అడవిలో ఒక శవాన్ని భుజాన వేసుకుని నడవడానికి అత్యంత ధైర్యం అవసరం. ఈ రెండిట్లో ఏ ఒకటి లోపించినా ఆ చక్రం నుండి బయటపడటం అసాధ్యం. సరే, ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. అంతిమ విజయం సాధించడానికి కేవలం జ్ఞానం అంటే తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోతుందా? పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం కూడా అంతే తప్పనిసరి అవుతుందా? జీవితంలో జ్ఞానానికి, ధైర్యానికి మధ్య ఉండాల్సిన ఈ సమతుల్యత గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరముంది. ఏమంటారు?